సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. కూడి వచ్చిన దేవుళ్ళందరికీ శుభములు, ఆశీర్వాదాలు. యూట్యూబ్ ద్వారా ఉంటున్న వీళ్ళందరికీ కూడా దేవుని ఆశీర్వాదం కలుగును గాక. చూడండి ప్రియదేవుని బాల, మానవుడు ప్రపంచంలో అంతటికల్లా ప్రతి దాన్ని కూడా దేవుడు ఏం చేసిందంటే మాటతో తయారు చేసిండు. తర్వాత మానవుని ఒక్కరినే సహస్తాలతో తయారు చేసిండు కష్టపడి. అయితే మానవుణ్ణి తయారు చేసి తనకంటే కొంచెం వానిగా తక్కువగానిగా తయారు చేసి తర్వాత ఆ తక్కువను ఫుల్ఫిల్ చేయడానికి దేవునితో మానవుడు సహవాసం చేయాలి. అయితే మానవుడు ఏమనుకుంటున్నాడంటే మానవుడి దినమున ఎందుకనంటే తన ఇష్టరాజ్యం అయిపోయింది. ఎందుకు ఎలా ఇష్టం రాజ్యం అయిపోయిందంటే తాను పెరిగి ఉద్యోగస్తుడైనాకనో వ్యాపారస్తుడైనాకనో చేతి తిన్న సమృద్ధి అయిన పనులైనాకనో తర్వాత తనకు సంపద పెరిగినప్పుడు లేకుంటే బంధువులు ఎక్కువైనప్పుడు తనకు స్నేహితులు ఎక్కువైనప్పుడు తర్వాత ఏమైపోతానంటే దినదినము మానవుడు దేవునికి దూరం అయిపోయి ఎందుకు అనంటే ఎక్కడైనా కానీ అన్నిటికీ సమీపంగానే ఉంటున్నాడు కానీ దేవునికి దూరం అయిపోతావు. కానీ దేవునికి దూరం అయిపోవట్లా. ఎందుకనంటే నువ్వు దూరం అయిపోతే నువ్వు నష్టపోయేది మానవునికి. కానీ ఎందుకు అనంటే దినదినము దేవునికి మనం సమీపంగా కావాలి. ధనమున్నదనో, బలమున్నదనో, జ్ఞానమున్నదనో, సంపద ఉన్నదనో, లేకుంటే నీకు ఏదైనా ఉన్నప్పటికీ కూడా ఎందుకనంటే దేవునితోటి అది ఏది కూడా సాటి కాదు. మానవుని జీవితము నీటి బుడగ వంటిది, లేదా ఏంటిదంటే అది గడ్డి పువ్వు లాంటిది. మానవుని యొక్క జీవితము ఇంతలోనే కనబడే అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటిది మానవుని జీవితం. ఈ మానవుడు తనకు ఏం చేస్తాడంటే కొన్ని విషయాలు కొంత తెలియగానే తన ఇష్టరాజ్యం అయిపోయింది. ఆకాశం వింటా ఉన్న దేవుని మాట, భూమి దేవుని మాట వింటాంది, చంద్ర నక్షత్రములు దేవుని మాటలు వింటా లోబడతా ఉన్నాయి, పక్షులు సమస్తము లోబడతా ఉన్నాయి. కానీ మానవుడు ఒక్కడే తిరుగుబాటు చేస్తావు. ఒకవేళ తన ఇష్టానుసారంగా తిరిగితే మానవుని యొక్క జీవితానికి ఏమైనా గ్యారంటీ ఉన్నదా అంటే గ్యారంటీ లేదు. ప్రియదేవా, మానవుని యొక్క జీవితము ఎందుకనంటే గడ్డి పువ్వు లాంటిది. అందుకే భక్తులు చెప్పింది ఎందుకనంటే పువ్వు లాంటిది జీవితం. గడ్డికి పోల్చాడు, నీటి బుడుగకు పోల్చాడు. ఎందుకనంటే ఈ ఎంత స్థిరుడైనప్పటికీ కూడా వట్టి ఊపిరై ఉన్నాడు. కాబట్టి ఈ మానవుని యొక్క జీవితం ఎందుకనంటే దేవునితో గనక నడవడిక లేకపోతే దేవుడు చేయి విడిస్తే పాట పాడవలసిందే, పరదేశంలో పాట. అందుకే మనం బైబిల్ గ్రంథాన్ని కనుక మనం చూస్తే ప్రియదేవరా ఎందుకనంటే రేపు ఏమి సంభవిస్తుందో ఇంటి నుంచి బయటకు వెళ్ళిన వ్యక్తి తిరిగి వచ్చేదానికి కూడా గ్యారంటీ లేదు. ఏ దినమున ఏది సంభవిస్తుందో తెలియదు. ఏ సమయంలో ఏది జరుగుతుందో
తెలియదు. అయినప్పటికీ కూడా మానవుడు ఏమైపోతున్నాడంటే దేవుణ్ణే, ఎందుకనంటే దేవుణ్ణి విడిచి తన ఇష్టరాజ్యంగా తిరుగుతావు. అందుకే ప్రియదేవరా, ఈ కడవరి దినాల్లో మనం చూడండి, ఎందుకనంటే బైబిల్ చెప్పినట్టుగా మనిషి, ఎందుకనంటే మానవుని యొక్క జీవితము ఎలాంటిదంటే ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయి ఆవిరి వంటి. ఎందుకనంటే ఒక డాక్టరు, ఎందుకనంటే డాక్టర్ నీకు గ్యారంటీ ఇవ్వలేడు నీ ప్రాణానికి, కానీ దేవుడు గ్యారంటీ ఇవ్వగలుగుతాడు. దేవుడు కనుక దేవుడు నీకు ఆయుష్నిస్తే దేవుడు దీర్ఘాయుష్ని ఇవ్వగలుగుతాడు. ఎందుకనంటే దేవుణ్ణి అడిగితే నీకు అన్ని సమకూర్చగలిగిన దేవుణ్ణి మానవుడు ఏమైపోతాడంటే తనకు ఉద్యోగం రాగానే, వ్యాపారం పెరగానో, లేకుంటే ఏది జరిగినప్పటికీ కూడా ఏమైపోతుందంటే దినదినము మానవుడు దూరం అయిపోతూనే ఉన్నాడు. మానవునికి, మట్టి మనిషికి దేవుడు ఏం చేసిందంటే, దేవుడు ఆ మట్టి మనిషి మట్టితో తయారు చేసేసి మానవుని లోపల జీవాత్మను దిండు దేవుడు. అందుకే మొన్న కరోనా కాలంలో ఆక్సిజన్ కొరకు కొన్ని లక్షలు పెట్టినా కానీ ఆక్సిజన్ గాలి లేకుండా ఏమైపోయిందంటే ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయింది. కానీ నిన్ను నన్ను దేవుడు విడువలే. ప్రజలాడు హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను విడువలే. అయితే మనం చూడండి ప్రియదేవరా, మనం బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. ఎందుకనంటే మనం యాకోబు రాసిన పత్రికలో మనం ఒక మాట కనుక మనం చూస్తే, ఈ యాకోబు రాసిన పత్రికలో దేవుడు చక్కగా కొన్ని విషయాలను పొందుపరిచాడు. 4వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చదువుదామా? 14:15 రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారే. గనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేద్దామని చెప్పుకునేవాళ్ళనా? ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయం అంతయు చూడండి ప్రియదేవరా, ఎందుకనంటే మానవుడు తలపెట్టిన తన అందం కావచ్చు, జ్ఞానం కాబట్టి ఆ అందం ద్వారా కానీ ఆ జ్ఞానం ద్వారా కానీ ఏమాత్రం కూడా తనకున్న వెండి బంగారాలు కూడా ఉగ్రత దినమున అతన్ని రక్షించడు. ఎందుకనంటే ఇదేమైనా పర్మనెంట్ అని అంటే కట్టుకున్న బిల్డింగ్ పర్మనెంట్ కాదు, కొన్న కార్ పర్మనెంట్ కాదు, తర్వాత ఉన్న ఉద్యోగం పర్మనెంట్ కాదు, కట్టుకున్న భార్య పర్మనెంట్ కాదు, కడుపున పుట్టిన బిల్లలు కూడా గ్యారంటీ కాదు. ఏది కూడా గ్యారంటీ లేదు. ఈ గ్యారంటీ దానికి అన్ని లిప్టిక్లు అన్ని పూసి తర్వాత అన్ని రకాలుగా పూసి అన్ని రకాలుగా చేసి ఏం చేస్తుందంటే మానవుని యొక్క మనుగడ ఏం చేస్తుందంటే తాను మురిసిపోతా ఉన్నాడు, అతిశయపడుతూ ఉన్నాడు, ఎగిరెగిరి పడుతూ ఉన్నాడు 3 నాళ్ళ ముచ్చట కొరకు. ఎందుకనంటే తన జీవిత పరిమాణం ఏందో తన ఆయువు ఎంత అల్పమైనదో మానవుడు తెరవకుండా ఇష్టానుసారంగా దేవుణ్ణి విడిచే తిరుగుతా ఉన్నాడు. ఒక ప్రవక్త చెప్తా ఉంటాడు, ఎందుకనంటే పిల్లలను పెంచి నేను పెద్దవారిని చేసిన. చూడండి బైబిల్ గ్రంథంలో ఏమంటాడంటే, మనం చూడండి యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చక్కగా రాయబడిన మాట. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనము 3వ వచనం మనం చదువుదామా? దేవుడు మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. చూడండి ప్రియదేవరా, వారు ఎందుకు తిరుగుబడతానంటే దినమెల్లా దేవుడు తన పిల్లల కొరకు చేతులు చాపుతా ఉన్నాడు. ఎందుకనంటే దేవుడు కనుక ఆయుష్ని ఇవ్వకపోతే, ఆరోగ్యాన్ని ఇవ్వకపోతే, దేవుడు కాపాడకపోతే, దేవుడు నేను సంరక్షించకపోతే నీవు నేను ఇక్కడ నిల్చుండే వాళ్ళంగా, నీవు నేను ఈ ప్రభు సన్నిధిలో ఉండే వాళ్ళం కాదు.
ఒకవేళ ఆపద్ దినమున, ఉగ్రత దినమున కనుక నీ ఆస్తి కానీ, నీ బంగారం కానీ, నీ ఉద్యోగం కానీ, నీకేమున్న సిరి సంపదలు కానీ అని కాపాడలేవు. ద గ్రేట్ అలెగ్జాండర్ యవన ప్రాయంలోనే ఏం చేసిందంటే, ద గ్రేట్ అలెగ్జాండర్ ప్రపంచాన్ని ఎందుకనంటే తన బలముతోటి ఎంతో సాధించి బంగారము, రాజ్యము, వైడూర్యాలు, సిరి సంపదలు, సైన్యాన్ని అంత సంపాదించాడు. కానీ ఒక చిన్నగా తనకు ఒక దోమకాటో ఏదో మొత్తానికి మరణకాలం వ్యాధి సంభవిస్తే తన ఆస్తి ఎంతో మంది వైద్యులు కూడా వైద్యం చేసినా అతనికి ప్రయోజనం లేదు. తర్వాత తన ఆస్తి అంతా అతన్ని కాపాడలే. తనకున్న రాజ్యాలు కానీ, సైన్యం కానీ అతన్ని కాపాడలే. అతన్ని కూడా ఏది కూడా తను కాపాడలే. చివరికి ఆయన అనుకున్నాడు, ఎందుకనంటే తన దగ్గర సైనికులు, నిద్ర లేదు, ఆహారం లేదు, ధనం ఉన్నది, నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, అన్ని లేనప్పటికీ కూడా ఒక దినమున ద గ్రేట్ అలెగ్జాండర్ చనిపోయాడు. ఆఖరికి అన్నాడు, తన దగ్గర ఉన్న సైనికులతో అన్నాడు, ద గ్రేట్ అలెగ్జాండర్ ఎంతో సంపాదించిండు, ఆయన ఏమి తీసుకోపోవట్లేదు, ఒట్టి చేతిలో పోతున్నాడు అని చెప్పేసి తన శవపెట్టికకు రెండు రంధ్రాలు చెప్పేసి 2 చేతులు బయటికి పెట్టించేసి ఆ శవయాత్రలో ఆ డబ్బు, ఆ వజ్రాలు, బంగారం అంతా కూడా ఆ చల్లులు పేలాల లెక్క చల్లారు. చరిత్ర చెప్తున్న సత్యం. మరి ఇంకొక మాట చెప్పాలంటే, ద గ్రేట్ డాన్సర్ మైకేల్ జాక్సన్ ఆయన కూడా చాలా పాపులారిటీ సంపాదించుకున్న వ్యక్తే. ఆయన గ్రేట్, తన పాపులారిటీ ప్రజలందరినీ సంపాదించుకున్నాడు, డబ్బు సంపాదించుకున్నాడు. తర్వాత అనేకమైన వైద్యాలను సంపాదించి వైద్యులను పెట్టిండు. తర్వాత ఆయన కూడా ఏం చేసిందంటే, ఆయన కూడా ఎంతో మంది కూడా ఒకవేళ కన్ను ఖరాబ్ అయితే కన్నిచ్చే వ్యక్తిని స్పాట్లో పెట్టుకున్నాడు, చెయ్యి విరిగితే చెయ్యి ఇచ్చే వ్యక్తిని పెట్టుకున్నాడు, కాలు విరిగితే కాలు విరిగే పెట్టుకున్నాడు, ఏ పాయింట్స్ అయితే పొందుదో ఆ వ్యక్తిని పెట్టుకున్నారు. కానీ చివరికి యవన కాలంలోనే వెళ్ళిపోయి, కాలానికి ముందుగానే వెళ్ళిపోయి. ప్రేదేన్ ద్వారా ఎందుకనంటే ఇక్కడ దేవుడు చెప్తా ఉన్న మాటగా, ఎందుకు అనంటే దేవుని సన్నిధి దేవుని ప్రజలకు తెలియట్లేదు. నాడు మానవుడు తయారు చేసిన దేవుని యొక్క మాటకు విలువనివ్వకుండా, దేవుని సన్నిధికి గౌరవం ఇవ్వకుండా, దేవునికి లోబడకుండా తన ఇష్టరాజ్యంగా తిరుగుతా ఉన్నాడు మానవుడు. దేవుని మాటను పెడచెవిన పెట్టేసి తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు ప్రేదేన్ ద్వారా. అందుకే ఇక్కడ మాట కనుక చూస్తే ఇక్కడ ఏమంటాడంటే, ఎద్దు తన కామందిని ఎరుగును, గాడిద సొంత వాని దొడ్డి ఎరుగును. ఇశ్రాయేలు ప్రజలకు తెలివి లేదు, నా జనము యోచింపరు. ప్రేదేన్ ద్వారా మానవుని యొక్క జీవితం అలా ఉంది. ఎందుకనంటే రేపటి దినమున ఏది కూడా నిన్ను కాపాడలేదన్న సత్యాన్ని గమనించాలి. ఎందుకు అనంటే మనము ఈ రేపటి దినమున ఎందుకనంటే ఏది కూడా ఉగ్రత దినమందు ఆస్తి కానీ, అంతస్తు కానీ, లేకుంటే బలము కానీ, ఏది కానీ నిన్ను కానీ కూడా కాపాడలేదు. అందుకే భక్తులు చాలా పాటలు రాసిండు. పువ్వు లాంటిది జీవితం రాలిపోతున్నది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతున్నది. పువ్వు లాంటిది జీవితం రాలిపోతున్నది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతున్నది. ఏ దినమందైనా, ఏ క్షణమందైనా, ఏ దినమందైనా, ఏ క్షణమందైనా రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది మిత్రమా, రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది మిత్రమా. ఎందుకంటే ప్రియదేని ద్వారా
మనం చూడాలి. ఎందుకనంటే ఈ లోకంలో ఏదైనా కానీ దేవుని రాజ్యానికి నిన్ను చేర్చదు. ఏ దేవుని రాజ్యానికి చేర్చదు. ఎందుకు అనంటే మనం కూడా పర్మనెంట్ కాదు. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. ఇందాక మనం చెప్పినట్టుగా సామెతల గ్రంథంలో కనుక చూస్తే ఇక్కడ భక్తుడు చెప్తా ఉంటాడు. 27వ అధ్యాయంలో సామెతల గ్రంథంలో చూడండి, 27వ అధ్యాయం 1వ వచనం, రేపటి దినమును గురించి అతిశయపడకుము, ఏ దినమున ఏది సంభవించునో నీకు తెలియదు. ఏ దినమున నీకు ఏది సంభవిస్తుందో నీకు తెలియదు. తెలియని నీవు ఎందుకు దేవుడు అంటే దేవుని పైన ప్రేమ లేకుండా, ఎందుకంటే నీ ఇష్టానుసారంగా జీవిస్తే ఎందుకు? రేపటికి ఏ రాజ్యానికి నువ్వు సిద్ధపడుతున్నావు? దేని కొరకు నువ్వు పరిగెడతా ఉన్నావు? దేవుని నుంచి దేని కొరకు నువ్వు పరిగెడతా ఉన్నావు? నువ్వు పాలరాతి పైన నడిచినా, పట్టు వస్త్రాలు కట్టినా, నీకు మేడలు ఉన్నా కానీ ఎందుకనంటే అవి దేవుని రాజ్యానికి తీసుకోవెళ్ళావు నువ్వు. ఏది కూడా ఈ భూమి మీద పర్మనెంట్ అనేది లేదు. ఎందుకనంటే మనం భూమి మీద గనుక చూస్తే ప్రేమ ద్వారా పేతురు పత్రికలు గనుక రాస్తే, ఎందుకనంటే ఈ భూమి మీద నాట మనము పరదేశులమై ఉన్నాము. ఈ భూమి మీద మనం ఎవరమై ఉన్నామనంటే యాత్రికులమై ఉన్నాము. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు. చూడండి, ఎందుకనంటే మనం ఎవరమో మనం తెలుసుకోవాలి. ఎందుకనంటే ఎంతటి బలవంతుడైనా, ఎంతటి గొప్పవంతుడైనా, ఎంతటి జ్ఞానవంతుడైనా, ఎంతటి విద్యావేత్త అయినా, ఎంతటి వాడైనప్పటికీ కూడా పర్మనెంట్ కానే కాదు. ఒక పర్మనెంట్ స్థలం ఉన్నదంటే అది శాశ్వతమైన రాజ్యం, యుగయుగాలు దేవుని రాజ్యము తప్ప అది లయము కాని రాజ్యము, దేవుని రాజ్యం అది. ఎందుకనంటే ఆ రాజ్యం కొరకు మనం సిద్ధపడాలి, ఆ రాజ్యం కొరకు మనం ప్రయాసపడాలి. ఆ రాజ్యంలో చేరడానికి ఇక్కడనే మన జీవితాన్ని సరి చేసుకొని దేవునికి ఇష్టంగా మార్చుకొని, ఇష్టంగా మన బ్రతుకుతూ, దేవునితో నడుస్తూ, దేవునితో మాట్లాడుతూ, దినదినమైన పోలికలోకి మార్చబడి ఆయన రాజ్యానికి మనం చేర్చబడాలి. కానీ ఇక్కడ ఏమాత్రం కూడా పర్మనెంట్ అనేది లేదు. ఏది కూడా పర్మనెంట్ లేదు. మొన్న నేను మధ్యగూడెంలోకి వెళ్ళినప్పుడు మంచి యవనస్తులే, అయ్యా సాయంకాలం వరకు మంచిగుండే, ఏమైపోయింది? తెల్లవారుజామున స్ట్రోక్ వచ్చేసింది, క్లోజ్. ఎందుకంటే ప్రేదేని బాగా ఎవరు కూడా చాలా మంది నేను చూస్తున్నాను. ఎందుకనంటే చాలా మంది యవన బిడ్డలు, ఎందుకనంటే దేవుడు గనక, ఎందుకనంటే ఇక్కడ మనం బైబిల్ చెప్పినట్టుగా ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడుచున్న శరీర క్రియలను, శరీరాశలను విసర్జించండి. ఎందుకనంటే ఈ ఆత్మ ద్వారానే మనం దేవుని రాజ్యానికి మనం చేర్చబడదాం. ఆత్మకు సరైన ఆహారం లేకుంటే, ఆత్మానుసారంగా జీవించకుంటే మనం అక్కడికి వెళ్ళలేము. మన గ్యారంటీ కాదు అది. ఎందుకనంటే ఈనాడు మంచి యవన బిడ్డలు కూడా ఎంతమంది కూడా అయ్యా, ఎందుకనంటే రాత్రే ఉన్నారయ్యా మా తండ్రి గారు. ఎందుకనంటే ఇలాంటి వాళ్ళని గురించి చెప్తే ఎంతో మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు ప్రేజన్మారా. ఎందుకనంటే మనము ఈ భూమి మీద, ఎందుకనంటే మనం ఎవరమంటే యాత్రికులం, ప్రయాణం జనరల్. ఎందుకనంటే ఇది ప్రయాణం. ఈ ప్రయాణంలో నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి, నిన్ను నువ్వు సరి చేసుకోవాలి, నీ కుటుంబాన్ని సరి చేసుకోవాలి. కుటుంబాన్ని సరి చేసుకొని నువ్వేం కావాలంటే ఆనోకు వలె దేవునితో నడవాలి. హల్లెలూయా. ఎందుకనంటే ఆనోకు వలె ఎలా ఉండాలంటే దేవుడు ఆనోకు, ఎందుకనంటే తన కుటుంబంతో ఏం చేసిందంటే దేవునితో నడిచిండు. 365 రోజులు ఆనోకు దేవునితో నడిచాడు.
ఇక్కడ ఏదైనా కానీ ఎందుకనంటే ప్రేదేని వారా, ఎందుకనంటే ధనము సంపాదించిన భక్తుడు చెప్తా ఉన్నాడు. చూడండి బైబిల్ గ్రంథంలో ఒక మాట చూడండి, కీర్తన గ్రంథంలో చక్కగా రాయబడిన మాటలు మనం కనుక చూద్దాం ప్రేదేని వారా. చూడండి కీర్తనల గ్రంథంలో మనం చూడండి 39వ కీర్తన 4వ వచనం మనం చదువుదాం. యెహోవా నా అంతము ఎట్లయినది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయు ఎంత అల్పమైనదో నేను తెలిసేకొనగా గోర్చున. తన ఎందుకనంటే ఆయన ఆయుష్ ఎంత, తన ఆయు ఎంత ఎంత అనేది కూడా ఏం చేస్తా అంటే నేను తెలుసుకొని కోరుచున్నాను. నువ్వు అనుకుంటున్నావు పర్మనెంట్ అనుకుంటున్నావు. ఎందుకనంటే నువ్వు ఏది కూడా ఇక్కడ మనము యాత్రికులము ప్రయాణం చేస్తున్నాం, కానీ ఏది పర్మనెంట్ కాదు. అందుకే ఇక్కడ మాట చెప్తా ఉన్నా, చదువునా, నా దినముల పరిమాణము నువ్వు బెత్తడంతా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది. భక్తుడు చేస్తా ఉన్నాడు. ఎందుకనంటే నువ్వు ఎప్పుడైనా నీ స్థితిని, నీ పరిస్థితిని, నువ్వేమై ఉన్నావో దేవుని దగ్గర పరీక్షించుకోవడం కానీ, దేవుని సన్నిధిలో మోకరించి అడగడం కానీ, దేవుని సన్నిధిలో ప్రార్థించి నువ్వు దేవుని అడిగినవా ఎప్పుడైనా? నేను సేఫ్గా ఉన్నా అనుకుంటున్నావు. ఓకే, నువ్వు సేఫ్గా ఉండు, దేవుడు మంచిది. కానీ దేవునితో నువ్వు ఎంతగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఎంతగా దేవునితో మాట్లాడుతున్నావు, ఎంతగా దేవునితో నడుస్తూ ఉన్నావు, దేవుని యొక్క స్వరూపంలోనికి, దేవుని యొక్క మనసు కానీ, దేవుని యొక్క ఆలోచన కానీ, దేవుని యొక్క ఆత్మను కానీ నువ్వు పొంది ఉన్నావా? ఎందుకనంటే ఈ మట్టి శరీరము ఏనాటికైనా మట్టికి మన్ను అయిపోతుంది. ఆత్మ దయచేసిన తన తండ్రి అయిన దేవుని యొద్దకి చేర్చబడాలి. ఆత్మ ద్వారానే ఆత్మీయ అలంకరణ చేసుకొని, పరిశుద్ధమైన అలంకరణ ధరుచుకొని దేవునికి ఇష్టమైన జీవితము జీవిస్తూ ముందుకు సాగాలి. అందుకే అక్కడ భక్తుడు అంటాడు, నా దినముల నా పరిమాణము నువ్వు బెత్తడంతా చేసి ఉన్నావు, నీ సన్నిధిని ఆయుష్కాలం లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతి వాడు కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు. ఒక్కసారి కనుక ఊపిరి కనుక తీసేస్తే ఇక కొట్టుకుంటాడు, గిలగిలా కొట్టుకుంటాడు. ఏదైనా చిన్న ముళ్ళు పెడితే మానవుడు లేడు. చిన్న జ్వరాన్ని కనుక చేసినా, లేకుంటే ఏదన్నా ఒకటి కనుక చేస్తే కదలలేడు. ఎందుకనంటే ఇప్పుడు నీకు రెక్కలు బలం ఉన్నదని, ఎందుకనంటే బలం ఉన్నదనో, ధనం ఉన్నదనో, బలగం ఉన్నదనో, ఏదో ఉన్నదని ఇష్టానుసారంగా వెళుతున్నావే దేవుని విడిచి. ధనము సంపాదించడానికి, ఏదో సాధించడానికి, ఏదో చేస్తానికి బలం ఉన్నదని వెతుకుతాను. ఇక్కడ మాట చెప్తా ఉంటాడు. చూడండి ఇక్కడ ఎందుకు అంటే ప్రేదన్ వాళ్ళు చూడండి, మనం 6వ వచనం మనం చదువుదామా. మనుషులు వట్టి నీడ వంటి వారే తిరుగులాడుదురు, వారు తొందరపడటం గాలికే కదా, వారు ధనము కూర్చుకుందురు గాని అది ఎవరికి చేర్చుకున్నో వారికి తెలియదు. చూడండి ప్రేదన్, వాళ్ళు సంపాదిస్తారు కానీ అనుభవించలేరు. అందుకే మానవునికి ఎందుకనంటే మట్టిలో తన జీవాత్మను ఊది చేస్తే, ఎందుకనంటే ఆ ఆత్మకు, ఎందుకనంటే దేవుడు ఆత్మ కనుక దేవుని ఆరాధించి వారు ఆత్మతో సత్యముతో ఆరాధించి ఆత్మానుసారంగా నడవాలి. శరీరానుసారంగా దేవుడు ఎప్పుడు కూడా మనం పరిపూర్ణం కాలేము. ఎందుకనంటే ప్రియమైన వారా, ఈ లోకంలో మనం ఎందుకనంటే మనం గనుక చూస్తే ఏది కూడా పర్మనెంట్ కాదు. కాబట్టి మనం ఎందుకనంటే ఈ లోకంలో ఉండగానే దేవునిలో ఒక మంచి పేరు బైబిల్ చెప్తా ఉన్నది. చూడండి ఆ సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో అక్కడ మంచి మాట చెప్తా ఉంటాడు. 22వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ అంటాడా, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయను కోరదగింది.
అంటే నువ్వు ఇక్కడ ఏమి లేకున్నా ఏం కావాలంటే ఇక్కడ కనుక చూస్తే గొప్ప ఐశ్వర్యము కంటే నీకు మంచి పేరు. నువ్వు ఎందుకనంటే అబ్బా ఎందుకనంటే మంచివాడురా, ఎందుకనంటే ఇలాంటి మనం కోల్పోకూడదు అని, ఎందుకనంటే నువ్వు చనిపోతే నీ శత్రువు కూడా నీ కంట తడివాడు పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ చెప్పే మాట ఎందుకనంటే ఈ లోకంలో నువ్వు ఏది చేసినా కానీ ఉండదు. అక్కడ ఏమంటాడంటే గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు వెండి బంగారముల కంటే దయ కోరదగింది. దయ కోరదగింది. ఈనాడు ఎందుకనంటే మానవుడు సెంటు పూసుకొని ఒక ఇట్లా అంటాడు, తర్వాత సెంటు పూసుకొని అందం ఉన్నదనో జ్ఞానం ఉన్నదనో లేకుంటే కొంత డబ్బు ఉన్నదనో, ఎందుకంటే ఎగిరెగిరి పడతా అంటాడు. ఏది కూడా పర్మనెంట్ కాదు. బైబిల్ చెప్తా ఉన్నది ఇంకో మాట, ఎందుకనంటే మనము ఆ ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయంలో కనుక అక్కడ అంటాడు సుగంధ తైలము కంటే మంచి పేరు, సుగంధ తైలం కంటే మంచి పేరు. ఎందుకనంటే ఈ సెంట్ వేసుకుంటే గుమగుమ వాసన వస్తుంది. ఎందుకనంటే అంతకన్నా శ్రేష్టమైన ఒక మంచి నేమ్ నీకేం కావాలంటే దేవుల్లో ఒక మంచి సాక్ష్యం కలిగి జీవించాలి. చదవాలి నాన్న, మొదటి వచనం. సుగంధ తైలము కంటే మంచి పేరు. ఎందుకనంటే మనం కావలసిందంతా, ఎందుకనంటే ఈ అత్తరు పూసుకుంటే అంటే ఏదో చెమట పోతుందని కొట్టుకున్నా కావచ్చు, కానీ సుగంధ తైలము పాత నిబంధన కాలంలో దేనికి వాడిందంటే యోసేపు తండ్రి చనిపోతే శవానికి ఆ శవం వాసన రాకుండా దాన్ని కొరకు సుగంధ ద్రవ్యములు వాడండి. ఇప్పుడు మానవుడు ఏం చేస్తున్నాడంటే మంచిగా గుమగుమ వాడడానికి బయటికి బాడీకి బ్రతుకున్న బాడీకి స్ప్రే చేస్తాడు. అప్పుడు చనిపోయిన దానికి స్ప్రే చేసి చూడండి మాట చూడండి. మనం బైబిల్ గ్రంథంలో ఆదికాండం 50వ అధ్యాయం మొదటి 2 వచనాలు తీయని అందరూ చదవాలి అమ్మా. యోసేపు తన తండ్రి ముఖం మీద పడి అతని గురించి ఏడ్చి అతను ముద్దు పెట్టుకొనెను. తర్వాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించాడు. చూడండి, సుగంధ ద్రవ్యాలు అప్పుడు చనిపోయిన శవానికి వాడితే ఇప్పుడు ఏం చేస్తాడంటే బతుకున్న శవానికి వాడతారు. అందుకే ఇప్పుడు ఏం కావాలంటే మనము దేవుల్లో ఒక మంచి పేరు ఎందుకు ఏ మంచి పేరు అంటే దేవుల్లో. ఎందుకనంటే తిమోతి పౌలుకు చెప్పుతా ఉంటాడు. ఎందుకనంటే బేబిల్లారా నువ్వు మంచి సాక్ష్యము కలిగి ఉండు తిమోతితో మాట్లాడుతూ ఉంటాడు. చూడండి బైబిల్లో. ఎందుకనంటే మన జీవితంలో ప్రియదేని ద్వారా నీకు ఇక్కడ దేవుల్లో ఒక మంచి నేమ్ లేనప్పుడు నువ్వెంత సంపాదించినా, ఎంత బలం ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత ఏది ఉన్నప్పటికీ కూడా ఏం చేసినంటే ఏమి కూడా ప్రయోజనం కాదు. మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. మరియు అతడు నిందల పాలై అపవాది గురిలో పడిపోకున్నట్లు సంఘమునకు వెలుపడి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలను. చప్పలు కొట్టి ప్రభుని గారు. ఎందుకనంటే నువ్వు ఉన్న సంఘములో దేవుల్లో నీకేం కావాలంటే ఒక మంచి నేమ్, మంచి పేరు. తర్వాత ఇంకొక మాట చెప్పాలంటే ఎందుకనంటే నువ్వు మంచి పునాది వేసుకోవాలి. రేపటి జీవమును సంపాదించుకోవడానికి ఏం కావాలంటే మంచి పునాది వేసుకోవాలి. నీ కుటుంబానికి మంచి పునాది, నీ జీవితానికి మంచి పునాది, నీ వ్యక్తిత్వానికి మంచి పునాది. ఎందుకనంటే నువ్వు దేవునిని కలిగి ఉన్నావు కనుక ఆ మంచి పేరు నీ జీవితంలో ఉండాలని పౌలు కూడా ఇదే మాటలో గ్రంథంలో చెప్తా ఉంటాడు. చూడండి అదే తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం 19వ వచనం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము
రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకోవాలి. ఎందుకనంటే మంచి పునాది అంటే వాస్తవమైన జీవము ఎలాగున్నది? క్రీస్తులో ఉన్నది జీవం. క్రీస్తు ఎలా ఎందుకంటే నువ్వు ఆత్మ జీవింపజేస్తా అంటది, జ్ఞానము ఉప్పొంగ చేస్తా అంటది. అంటే ఆత్మతో నింపబడి ఏం చేయాలంటే నువ్వు ఆత్మలో బలం కలిగి ఉండాలి, ఆత్మతో నింపబడాలి. ఎందుకనంటే దేవుడి రాజ్యానికి చేర్చబడేది ఏంటంటే ఆత్మ ద్వారానే, శరీరం కాదు. ఈ మట్టి శరీరము ఏనాటికైనా విడవలసిందే. ఈ మట్టి శరీరము విత్తితేనే మహిమ శరీరంగా మార్చబడతాడు. ఈ ప్రకృతి సంబంధమైన ఆ శరీరాన్ని విత్తుతూనే, ఎందుకనంటే ఆత్మ అనే పంటను కోయగలుగుతావు. లేకపోతే ఇవి విత్తకపోతే నువ్వేం చేయాలంటే మహిమ శరీరాన్ని ధరించడు. చూడండి, బైబిల్లో మంచి మాట చెప్పేసింది. త్వరగా నేను ముగిస్తా. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 15వ అధ్యాయము 36 నుంచి పెద్దలు చదవనే మాకు. ఓ అవివేకి, నువ్వు విత్తునది సచ్చితేనే కానీ, ఎందుకనంటే నువ్వు విత్తువాలి. ఎందుకంటే ఈ భౌతికమైనది విత్తాలి. ఇది విత్తకపోతే నువ్వు విత్తని దానికి, ఎందుకనంటే శరీరం అనేది రాదు. ఎందుకనంటే ఒక గింజను విత్తితే దానికి అమర్చేది దేవుడు. నువ్వెందుకంటే నువ్వు దేన్ని విత్తుతున్నావో మనం చూడాలి. అందుకే ఓ అవివేకి అని అక్కడ మాట్లాడతాడు. చదవాలనా? నువ్వు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను చూడండి. అందుకే ఈ భౌతికమైన శరీరాన్ని మనం విత్తుతేనే మహిమ శరీరంగా మార్చబడతాడు. చదువునా? అయితే దేవుడు తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరం ఇచ్చుచున్నాడు. చూడండి ప్రియమైన వారా, అలాగే మనం 41 నుంచి చదువుదామా? సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు కదా. మృతుల పునరుత్థానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనది విత్తబడి బలమైనదిగా లేపబడును, ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధంగా లేపబడును. చూడండి ప్రియమైన వారు, మనం ఎందుకనంటే ఈనాడు ఏది విత్తుతానంటే, విత్తడం అంటే ఏంది? నీ భౌతికమైన జీవితాన్ని, ఈ పాప శరీరాన్ని విత్తుతేనే నువ్వెందుకనంటే మహిమ శరీరాన్ని ధరించగలుగుతాడు. అందుకే దానికి కావలసిన మహిమను కానీ ఆత్మను కానీ, ఎందుకనంటే ఈ ప్రకృతి శరీరము విత్తినప్పుడే ఆత్మ అనే శరీరాన్ని దేవుడిస్తాము. అందుకే ఈ కడవరి దినాల్లో అందుకే మనం ఏం కావాలంటే ప్రియమైన వారా, ఎందుకనంటే సుగంధ తైలము కంటే మంచి పేరు. అందుకే వాస్తవమైన జీవమును సంపాదించుకోవడానికి ఏం కావాలంటే మంచి పునాది వేసుకోవడానికి. అందుకే ఒక భక్తుడు అంటాడు ప్రియమైన వారా, బైబిల్లో ఈ చివరి మాటలు నేను చెప్పేసి ముగిస్తా. ఒక భక్తుడు నేను చనిపోక ముందుకు దేవుని దగ్గర నేను 2 మనవిని అడుగుతా అంటాడు. ఎందుకనంటే 2 మనవిలు అడుగుతా అంటాడు. ఏం మనవిలు అడుగుతా అంటాడంటే, నేను చనిపోక ముందుకు దేవా, ఎందుకు అనంటే ఆయన అనుకుంటాడు, తానికే అనుకుంటా అంటాడు, నాలాంటి పశుప్రాయుడు లేడయ్యా అనుకుంటా అంటాడు ఆ అధ్యాయంలో. అందుకే మన బైబిల్ అంతట్లో, మన అప్పుడప్పుడు బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా చూసినా ఈ అధ్యాయాలన్నీ కానీ చదువుతా అంటే దేవుడు అనేకమైన విషయాలు నీ కొరకు నా కొరకు అన్ని విషయాలు రాశాడు. చూడండి, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 7వ వచనం. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. చూడండి ఏమంటున్నాడంటే, ఆయన దేవుడితో మనవి చేసుకుంటా ఉన్నాడు. ఎందుకనంటే నేను ఏ పరిస్థితుల్లో కూడా నేను నీకు దూరం కావద్దు, నీ సన్నిధికి దూరం కాకూడదు.
రెండు మనవులు అడుగుతా ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆ రెండు మనవులు మనం కూడా వాటిని అనుభవించగలిగితే, వాటిని అనుసరించగలిగితే మన జీవిత యాత్ర కూడా దేవుని రాజ్యానికి చేర్చబడుతుంది. చూడండి అమ్మా, చదవనా. చూడండి, మొదటి మాట ఎందుకనంటే మన జీవితంలో కూడా ఏదైతే వ్యర్థమైనది ఉన్నదో, ఏదైతే అబద్ధమైనది ఉన్నదో, అసత్యమైన ఉన్నదో, దేవునికి వ్యతిరేకమైనది ఏదైతే ఉన్నదో దేవుని నువ్వు అడగాలి, అది నాకు దూరం చేయి దేవాని. అక్కడ మాట్లాడే మాట ఎందుకనంటే అక్కడ వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరంగా ఉంచు అని అంటాడు. ఎందుకనంటే ఎందుకంటే ప్రియదేవుని ద్వారా మనము ఆ వ్యర్థమని ఏం చేస్తా అంటే మనల్ని వ్యర్థులను తయారు చేస్తాను. ఆ అబద్ధములు ఏం చేస్తా అంటే అబద్ధకులను తయారు చేస్తా ఉంటది, అపవాది పిల్లలుగా తయారు చేస్తా ఉంటది. అందుకే దావీదు భక్తుడు కూడా 119వ కీర్తనలో కూడా ఒక మంచి మాట చెప్తా ఉంటాడు. 119వ కీర్తనలో కూడా ఇక్కడ అంటాడు, వ్యర్థమైనవి నా కళ్ళకు దూరంగా ఉంచమంటాడు, చూడకుండా నా కళ్ళు తిప్పివే అంటాడు. అంటే కంటికి నిబంధన చేసుకుంటా అంటాడు. 119వ కీర్తన 37వ వచనం, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను తిప్పివేయము, నీ మార్గమును నడుచుకుంటకు నన్ను బ్రతికించు. ఆత్మతోటి బ్రతకంటే శరీరానుసారంగా బ్రతికింది బ్రతుకుగా. అందుకే యోహాను ప్రవక్త అంటాడు కదా, బ్రతుకుచున్నావు అనే పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడమే. ఎందుకనంటే ఆత్మానుసారంగా బ్రతకడమే దేవునికి ఇష్టమైన జీవితం. ఎందుకనంటే ఆ జీవితమే సరి అయింది. అందుకే ఇక్కడ భక్తుడు చెప్పే మాట ఏంటిదంటే, మాట్లాడే మాట దేవునితో మనం చేసినప్పుడు వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరంగా ఉంచమన్నట. మన జీవితంలో కూడా మనము మంచి పునాది వేసుకోవాలంటే ఏ చెడు ఉన్నదో, ఏ భక్తిహీనత ఉన్నదో, ఏ వేషధారణ ఉన్నదో, ఏ నామకార్థమైన భక్తి ఉన్నదో, ఏ ఆచార సంబంధమైన భక్తి ఉన్నదో, ఏ ప్రార్థన చేయని జీవితం అయితే ఉన్నదో, ఏ వాక్యము చదవని జీవితం అయితే ఏదైతే ఉన్నదో, దేవునితో నడవని ఏ పాదాలైతే ఉన్నదో అది వద్దు ప్రభు అని చెప్పాలి. మనం వద్దు. ఎందుకనంటే ఇక్కడ చెప్తా ఉంటాడు, ఇంకొక మాట చదువుతామా. అక్కడ అంటాడు, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకు. ఎందుకనంటే పేదరికం కూడా నాకు వద్దు. ఎందుకనంటే ప్రియదేవులారా, మన జీవితంలో ఎందుకనంటే ధనం కూడా ఒకలాంటి అహంకారాన్ని తీసుకొస్తా అంటారు. పేదరికం అయితే దొంగతనం చేయవలసి వస్తా ఉంటుంది, అబద్ధాలు ఆడాడు చేయవలసి ఉంటుంది, మోసం చేయవలసి వస్తా ఉంటుంది. ఇలాంటివి కూడా నాకేమంటే ఐశ్వర్యం కానీ ధనం కానీ నాకు వద్దు. ఏమంటాడు చదువుమా. చూడండి, నాకు తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. అంటే నాకు ఎక్కువ వద్దు, తగినంతనే ఆహారం ఇవ్వండి. అందుకే ప్రియదేవుని ద్వారా ఈనాడు ఎందుకనంటే ఈనాడు రంగురంగుల భోజనాలకు అలవాటు పడి ఎందుకంటే రకరకాల రోగాలు తెచ్చుకునేది మానవుడే. ఆనాడు దేవుడు చెప్పిండు, ఎందుకంటే నీ కళ్ళకు రమ్యమైనది, అందమైనది ఇది మాత్రం తినకంటే మెరిస్తే చాలు అక్కడికి వెళ్తా ఉన్నాడు. ఇంపుగా ఉంటే చాలు దాన్నే ఆశిస్తా ఉన్నాడు. అందంగా కనబడితే చాలు దాన్నే ఆకర్షిస్తున్నాడు, దేవుని విడిచిపెడతా ఉన్నాడు. అందుకే అక్కడ ఏమంటాడంటే ఇక్కడ నాకు తగినంత ఆహారము దయచేయి అంటాడు. ఎందుకు ప్రియదేవుని వారంటే మనం బైబిల్కు చూడండి. ఎందుకు అనంటే ధనవంతుడు దేవుని రాజ్యంలో చేరుట దుర్బలం. ఎందుకంటే సూది బెజ్జములో వంట దూరటం సులభము కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట దుర్బలం. అందుకే మనం చూడవచ్చు, ధనవంతుడైన లాజరు, దరిద్రుడైన లాజరును చూడవచ్చు. ఎంగిలి మెతుకులు ఆయన తిని పేదవాయన లాజరు ఏం చేసిందంటే దేవుని యొక్క అబ్రహాము కుడిపార్శ్వంలో ఉన్నాడు. కానీ ఈ ధనవంతుడైన లాజరు కూడా చనిపోయి అక్కడ అగాధములో పడిపోయాడు. ఈనాడు కూడా అనేకుల పరిస్థితి అదే పరిస్థితులు ఉన్నారు. చూడండి, మనం లూకాసు వార్తలో చూద్దాం. లూకాసు వార్తలో ఒక మాట చూద్దాం. చూడండి ప్రియదేవుని, లూకాసు వార్త 16వ అధ్యాయము
16వ అధ్యాయం మనం చూడవచ్చు. 16వ అధ్యాయము 21 నుంచి 22 వరకు మనం చదువుదామా. అతని బల్ల మీద నుండి ఆ. పడు రొట్టె ముక్కలతో ఆ. ఆకలి తీర్చుకొనగోరెను. ఆ. అంతేకాక ఆ. కుక్కలు వచ్చి మన కురుపులు నాకెను. ఆ. ఆ దరిద్రుడు చనిపోయి ఆ. దేవదూతల చేత ఆ. అబ్రహాము రొమ్మున ఆనుకొనుట కొనిపోబడెను. చూడండి ప్రియమైన మనం కరెక్ట్ గా చదువుతాం. ఎందుకనంటే అందుకే అక్కడ ఎందుకనంటే ఈ ధనవంతుడైన లాజరు కూడా అక్కడ యాతన పడతా ఉన్నాడు. నరకం అంటే తిరవాలి. ఎందుకనంటే చాలా మందికి ఎందుకనంటే ఈ శరీర సంబంధమైన బోధలు ఎక్కువైపోయినాయి. ఆశీర్వాదం ఆశీర్వాదం అని వాటికే డిపెండ్ అయిపోయింది, దానికి బానిస అయిపోయింది. అందుకే ఇక్కడ కనుక చూస్తే మనం 25వ వచనము 24వ వచనం చూస్తే అక్కడ ఎందుకనంటే ధనవంతుడైన లాజరు మాట్లాడుతున్నాడు. తండ్రి అయిన అబ్రహామా, ఆ నాయందు కనికరపడి తన వేలు కొలను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లారుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్తా ఉన్నాడు. నువ్వు తర్వాత అదంతా ఇంటికి వెళ్ళి చదివితే ఎందుకనంటే అక్కడికిక్కడికి అగాధం వెళ్ళబడింది. అందుకే ప్రియమైన వారా, మనము ఈ లోకంలో ఉన్నప్పుడు గనక మనం ఏం చేయాలంటే అన్న వస్త్రములు గలవారమై ఉంటే చాలము. ఇక్కడ ఎందుకనంటే ఇక్కడ చాలా భక్తుడు చెప్తా ఉంటాడు, తిమోతితో చెప్తా ఉంటాడు. తర్వాత అన్ని విధాలుగా కూడా ఇక్కడ ఒక మంచి మాట చెప్తా ఉంటాడు. తిమోతి పత్రికలో చూడండి, మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదువుదామా. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప. ఎందుకంటే శ్రమలతో కూడింది క్రైస్తవ జీవితం. ఎందుకనంటే మామూలు విషయంగా చాలా మంది ఎందుకంటే పోంగానే మల్లెపూలు చల్లాలని అంటుంటారు బాట. శ్రమలు ఎందుకనంటే మనం చాలా కష్టపడితేనే దేవుని రాజ్యం మనం చేర్చబడదాం. ప్రార్థనలో కష్టపడాలి, వాక్యం కొరకు కష్టపడాలి, దేవుని మందిరానికి వెళ్ళడానికి కష్టపడాలి, దేవుని ఒక సువార్త ప్రకటించే కష్టపడాలి. మనను ఎందుకంటే పరిశుద్ధతను కోల్పోకూడదానికి చాలా కష్టపడితేనే శ్రమ పడితేనే దేవుని రాజ్యం చేర్చబడతాం. ఉట్టిగానే దేవుని రాజ్యం రాదు. నువ్వు బాప్తిజం తీసుకున్నావు, పెద్ద సంఘంలో చేర్చబడ్డావు, అభిషక్తుల సంఘంలో ఉన్నావు, లేకుంటే బిషప్ల సంఘంలో ఉన్నావు, రెవరెండ్ సంఘంలో ఉన్నా కానీ ఏ సంఘంలో ఉన్నా దేవుని రాజ్యానికి కావాలంటే నువ్వు చేర్చబడాలి, మార్పు చెందాలి. పుట్టిన బిడ్డకు మార్పు ఎట్లా అంటదో నీ లోపల దినదినం మార్పు జరగాలి. మార్పు జరగకపోతే మలినమైన జీవితము, తృణీకరించబడిన జీవితము, త్రోసివేయబడిన జీవితము నరకానికి. అది చదవాలనా. సతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమి తేలేదు, దీనిలో నుండి ఏమి తీసుకొని పోలేము. నువ్వు తేలేదు, తీసుకోపోలేవు. అందుకే యోబు ఎన్ని శ్రమలు సహించిండు, ఎన్ని కష్టాలు సహించిండు, అన్ని భార్య ఎందుకంటే పిల్లలు పోయినా, ఆస్తి పోయినా, అంతస్తు పోయినా అంటాడు అన్నమాట. నేను తల్లి గర్భంలో నుంచి దిగంబరిగానే వచ్చినా, దిగంబరిగానే వెళ్తున్నా. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకున్నాను, యెహోవా నామమునకి మహిమ కలుగునుగా కన్నా. అందుకే ప్రియమైనవారా ఇక్కడ అంటాడు, ఏమంటాడంటే మనం ఈ లోకానికి ఏం తేలేదు, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదుము. తృప్తిపరచబడాలి క్రైస్తవ జీవితం. తృప్తిగా మనం ఉండాలి. దేవుడు ఎందుకనంటే దానికి నువ్వు ఇంకేదో సంపాదించాలని గేహాజీరాజుగా పరిగెత్తినా, తర్వాత ఇక్కడ చూస్తే మనం ఆ అధ్యాయంలో మొత్తంగా చదివితే అందరు విశ్వాసాన్ని కోల్పోయిన, అక్కడ విశ్వాసాన్ని కోల్పోయిండు. వాళ్ళు తమకు తామే ఆ కత్తితో పొడుచుకొని, ఎందుకనంటే వాళ్ళు నానా బాధలకు పడ్డట్టుగా మనం అక్కడ అధ్యాయంలో మనం చూడవచ్చు. అందుకే మనము దేవుడు నీకు ఏ స్థితిలో ఇచ్చాడో ఆ స్థితిలో తృప్తి కలిగి ఉండు. ఒక సమయంలో ఇస్తా అంటాడు దేవుడు ఒక సమయంలో ఇస్తా అంటాడు. అందుకే ఇక్కడ పౌలుతో మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, పౌలు చక్కగా మాట్లాడుతూ ఉంటాడు. మనము మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో చక్కగా పౌలుతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 7వ అధ్యాయము 20వ వచనం.
ప్రతి వాడు ఏ స్థితిలో ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలో ఉండవలెను. దాసుడవై ఉండు. దాసుడవై ఉండగా పిలువబడితివా చింతపడవద్దు. స్వతంత్రులకు శక్తి కలిగి ఉన్న ఎడల స్వతంత్రుడు అగుట ఆ. మరీ మంచిది. చూడండి ప్రియమైన వారా, నువ్వు ఏ స్థితిలోనైతే పిలువబడినవో ఆ స్థితిలో ఉండు. దేవుడు ఏం చేస్తా అంటే ఆయన బలిష్టమైన రెక్కల కింద నువ్వెంత తగ్గించుకుంటావో అంత హెచ్చించవాడు. ఎందుకనంటే ఎందుకు అదసా ఎస్తేర్ అనుకున్నదా? ఆమె రానైతే అనుకున్నదా? ఒక అనాథ ఓ టైం వచ్చేసింది, ఎస్తేర్ని హెచ్చించినట్టుగా దేవుడు హెచ్చేసిండు. అందుకే ప్రియమైన వారా, మన జీవితంలో కూడా మనం ఏం కావాలంటే ఈ లోకంలో మనం ఏది కూడా పర్మనెంట్ కాదు కనుక ఇక్కడ భక్తుడు చెప్పినట్టుగా అయ్యా నాకు ఎందుకంటే తగినంత ఆహారం మాత్రమే అంటాడు. అక్కడ చదవాలి మనం. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహించము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడో అని అందునేమో. అంటే చూడండి, భక్తుడు అడిగే మనవులు అక్కడ అంటాడు. ఎందుకంటే అయ్యా నాకు ఏమంటాడంటే వ్యర్థమైన వాటిని దూరం చేయమన్నాడు, పేదరికాన్ని దూరం చేయమన్నాడు, ఐశ్వర్యం కూడా నాకు తగినంత ఆహారం ఇయ్యి, తగినంత నాకు కావాల్సిందే ఇవి. ఎందుకనంటే ఇవి ఎక్కువైతే నేను యెహోవా ఎవడే అంటున్నాను. ఒకవేళ తక్కువైతే నీ నామాన్ని దూషించి, ఎందుకంటే దొంగిలించి నీ నామానికి దూషణ పాలు తెస్తున్నామని చెప్పేసి భక్తుడు వ్యక్తం చేస్తా ఉన్నాడు. అందుకే ప్రియదేవరా, ఎందుకనంటే మనం కూడా ఎందుకనంటే ఈ జీవితానికి దేవుడు ఏం కావాలంటే నీకు ఆయన ఎందుకంటే నిన్ను కాపాడాలని అంటే ఆయన రెక్కల కింద, బలిష్టమైన రెక్కల కింద మనం అణిగి ఉండాలి. దేవుడు నిన్ను కాపాడాలి కానీ ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా నిన్ను కాపాడలేడు. ఏ వ్యక్తి కూడా కాపాడలేడు. ప్రియదేవరా, మనం గమనించాలి. మనము ఎందుకనంటే ఈ లోకంలో మనం కూడా ఏది కూడా మనం పర్మనెంట్ కాదు. ఎందుకనంటే